మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో గర్ల్స్ టాయిలెట్లో మొబైల్ ఫోన్ కనిపించిన కేసులో నిందితుని పోలీసులు రిమాండ్కి తరలించారు. నిందితుడు సిద్ధార్థ్ను పోలీసులు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ముందు హాజరుపరిచారు. ఈ మేరకు నిందితుడు సిద్ధార్థ్కు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి మొబైల్ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్, చెప్పండి. జెనీవా నిన్న మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో సెల్ ఫోన్ కలకలం సృష్టించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను సెల్ ఫోన్ చూసిన వెంబడి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కు చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్ నేరుగా అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ లో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. సిద్ధార్థ అనే విద్యార్థిపై కూడా అనుమానం వ్యక్తం చేసి కూడా నిన్నంతా అది ఎంత వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు ఈ యొక్క సెల్ ఫోన్ విషయం అనేది బయటకు పొక్కడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా పాలిటెక్నిక్ కళాశాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నా నిర్వహించాయి. అయితే అప్పటికప్పుడు పోలీసులు అక్కడ నుంచి విచారణ చేపట్టిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించి ఎవరు ఇక్కడ నుంచి సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లారు అనే విషయంపై కూడా ఆయన ఆరాధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ మహబూబ్నగర్ పాలిటెక్నిక్ కళాశాల బాత్రూమ్ సెల్ ఫోన్ సంఘటన దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. అయితే కాలేజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్ వీరస్వామి ఫిర్యాదుతో కూడా 1 PS లో కేసు నమోదైంది. అయితే ప్రధానంగా ఆ నిందితుడు రిమాండ్ తరలించడం జరిగింది. మొబైల్ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి సిద్ధార్థను దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ తరలించారు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మహబూబ్నగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ నిందితుడిని హాజరుపరచడం జరిగింది. ఆయన 14 రోజులు రిమాండ్ తరలించడం పెద్ద ఎత్తున కూడా ఏదైతే BNS 76, 77, 66 E 67 ITA 2008 కేసు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా నిందితుడు సిద్ధార్థను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు సెల్ ఫోన్ ఏ విధంగా లోపలికి తీసుకెళ్లారు, బాత్రూమ్ లో ఎందుకు తీసుకెళ్లారు, అక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చింది, ఇంతకుముందు ఏమైనా ఇటువంటి సంఘటనలకు ఆయన పూనుకున్నాడా, సెల్ ఫోన్ లో ఏ వీడియోస్ అనేది రికార్డ్ అయినా దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా విచారణ చేసే కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా మొబైల్ ను FSL కు పంపినటువంటి పోలీసులు అక్కడ అందులో ఏముంది సమాచారం అనే విషయంలో కూడా ఆరాధిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గర్ల్స్ హాస్టల్లో సెల్ ఫోన్ కు సంబంధించి రికార్డింగ్స్ అనేది కలకలం రేపు నేపథ్యంలో తాజాగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో దొరికిన మొబైల్ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు కూడా ఇటు ఏబీవీ విద్యార్థులు కావచ్చు, మిగతా ఇతర విద్యా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మొత్తంగా నిందితుడు సిద్ధార్థను రిమాండ్ తరలించిన నేపథ్యంలోనే ఇటువంటి చర్యలకు ఎవరైనా పూనుకుంటే ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే NN శ్రీనివాస్ రెడ్డి అధికారులతో పాటు అక్కడ ఉన్న కళాశాల ప్రిన్సిపల్ కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. సినిమా Thank you for the updates, Harish Shankar.